హాయ్ అండి. వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం స్పైసీ మటన్ కర్రీ తెలంగాణ స్టైల్‌లో చేద్దాం. ఓకేనా అండి? ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ తగినంత వేసుకొని, ఆయిల్ వేడెక్కాక మనం చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మటన్‌ని ఎలా అంటే అలా చేసుకోవచ్చండి. అది స్పెషల్‌గా ఇలా చేయాలి, అలా చేయాలని ఏముండదు. దాంట్లో తగినంత పసుపు వేసుకొని అది కూడా ఫ్రై అయ్యాక మనం నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. ఇది ఊర్లో కట్ చేశారు. ఊర్లో నుంచి తెచ్చారు మా వారు. పొట్టేలు మాంసం అంటారు కదండీ! మా భాషలో ఇది గొర్రెపోతు అంటారు. ఓకేనా అండి? ఈ మటన్ గూడా వేసుకొని అది ఫ్రై అందులో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు దాన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకుంటూ ఉన్ ఉన్ టైం పడుతుంది దానికి. ఆ వాటర్ అంతా అయిపోయి మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఆ వాటర్ అంతా డ్రై అయిపోయి దాని మీద ఆయిల్ సైడ్‌కొచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మూత పెట్టుకొని. చూసారు గదా! విడగండి ఇలా ఆయిల్ సైడ్‌కొచ్చాక మనం దీంట్లో అల్లం యాడ్ చేసుకుందాం. నేను అల్లం, వెల్లుల్లి ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. నేను ఏవి బయట నుంచి తెచ్చుకోను. ఈ అల్లం పచ్చివాసన పోయే వరకు కలిపెట్టుకొని, నేనైతే టమాటోస్ వేస్తానండి. ఎందుకంటే గ్రేవీ, గ్రేవీ రావడానికి టేస్ట్ మంచిగా డిఫరెంట్ టేస్ట్ ఒస్తుంది. అందుకని నేను టమాటోస్ కంపల్సరీ యేసుకుంటాను. నేను ఈ హాఫ్ కేజీ మటన్‌కి 2 టమాటోస్ మీడియం సైజు టమాటోస్ చాప్ చేసి వేసుకున్నాను. ఈ టమాటోస్ కూడా ఫ్రై అవ్వాలి. అయ్యి సైడ్ వా ఆయిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ ఇది ఏమైతుందంటే టమాటోస్ తొందరగా మాడిపోతుంటాయండి. అది చూసుకోవాలి మనం ఫ్లేమ్ మీడియం పెట్టి. ఇలా మన వీడియోలో చూపించినట్టు అలా ఆయిల్ పైకొచ్చే వరకు ఉన్నాక ఇప్పుడు కారం వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. ఇది నేను మా ఇంట్లో కారం నేను చెప్పా గదా! అన్నీ నేను చేపించుకుంటా అని జెప్పి. నాకు కారం స్పైసీ తక్కువే తింటాం మేము. ఇది మా కారం స్పైసీ లేదు. సో, నేను 3 స్పూన్స్ ఏసా. దానికి తగినంత ఉప్పేసాను. అది మీ చాయిస్ అండి. మీకు తగ్గట్టు సాల్ట్ ఏసుకోండి. ఇది మొత్తం ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీ గ్రేవీ మీకెంత కన్సిస్టెన్సీ కావాలో ఆ విధంగా మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ మేము కొంచెం చిక్కగానే తింటాము గ్రేవీ. ఇప్పుడు విజిల్స్ పెట్టండి. నేను 6 విజిల్స్ పెట్టాను. 6 విజిల్స్ తీసాక ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మసాలా యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క దంచుకొని దాంట్లో ధనియాల పొడి వేసి అవి కూడా దంచుకొని, వెల్లుల్లి వేసి అవి కూడా దంచి ఇలా వేసేసి ఒక 1 మినిట్ అలా ఉంచేసి స్టవ్ ఆపేయండి. అలా చూసారుగా వీడియోలో చూసినట్టు ఆయిల్ అలా సైడ్స్ రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మూత పెట్టేయండి. వేడి వేడి మటన్ కర్రీ రెడీ అవుతుంది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి.